సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ గారు మీ తిరుపతిలో పర్యటన చేశారు. చిరంజీవి గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. నా తమ్ముడిని గెలిపించాలి, వాడు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసమే ఉంటారని చెప్పేసి కొన్ని కామెంట్స్ ఇచ్చారు. ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? ఎందుకంటే ఆయన కూడా పార్టీ పెట్టి పోటీ చేసి 18 స్థానాలు గెలిచినటువంటి లీడరు, ఇంపాక్ట్ ఉన్న పర్సన్. ఏమన్నా కనిపిస్తుందా? మీరు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, నేను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి ప్లస్ పబ్లిక్ మీటింగ్ పెట్టారు. దాంట్లో రొటీన్ ఆరోపణలు చేసినారు. చిరంజీవి గారు రెండు వేరువేరుగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తిరుపతిలో పెట్టిన సభలో పవన్ కళ్యాణ్ గారు సమాచారం ఉండి మాట్లాడుతున్నాడా లేదా ఎవరైనా రాయించి మాట్లాడారు? 2-3 బ్లెండర్స్ సెట్ ఉంటాయంటే ఆయన వ్యవహారాలు. చంద్రబాబు నాయుడు గారట ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ గా పనిచేసినాడట. తమాషా ఏంటో తెలుసా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈయన వైర వర్గాలు, ఎప్పుడు విద్యార్థి సంఘాల్లో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయడం భయపడి ఈయన అసలు పోటీ చేయలేదు. చంద్రబాబు గారు పోటీ చేయకుండా ఎవరినో ఆయనకి వ్యతిరేకంగా పెట్టాడు, ఆయన ఓడిపోయినాడు, పెద్దిరెడ్డి గెలిచినాడు. ఆ రోజు నుంచి ఇలా వైరం కొనసాగుతా ఉంది. అంటే తమాషా చూడండి, పెద్దిరెడ్డి గారి పైన పోటీయే చేయని చంద్రబాబు నాయుడు గారు గెలిచినాడని చెప్పేస్తున్నాడు. అంటే మరీ తిరుపతిలో అంత అమాయకులా ఏం చెప్తే తినడానికి. రెండో విషయం, ఇంకొక కీలకం చూడు, అమర్ రాజా ఫ్యాక్టరీ వెళ్ళిపోయిందంట తిరుపతిలో పక్కన నాకు ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే ఉంది అమర్ రాజా ఫ్యాక్టరీ. అమర్ రాజా వెళ్ళిపోయింది అంటాడు. అంటే రెండో అంశం, పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి పీలిపూసినాయి. ఎక్కడికి? తిరుపతి నుంచి మేము 10ల సంఖ్యలు తెచ్చాం, వీళ్ళు తరివేసినారు. నేను లెక్కలు తీస్తే నిన్న అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80,682 కోట్ల రూపాయలు పెట్టుబడులతో 1 లక్ష పైచీలకు ఉద్యోగాలు కల్పిస్తూ 162 సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎస్టాబ్లిష్. ఇది కేంద్ర ప్రభుత్వ లెక్క. అయితే ఇందులో తిరుపతి జిల్లాలో అనూహ్యంగా 56 సంస్థలు కొత్తగా 2019 నుంచి 2024 వరకు రావడం, దాదాపు 16-30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, 32,000 మందికి ఉపాధి కలిగింది. ఇది డైరెక్ట్ గా కనిపిస్తా ఉంటే అన్ని తరివేసినాడు అని చెప్పి మాట్లాడు. ఇది ఇంకా ప్రజలు నిర్ణయించుకుంటారు. రెండో పాయింట్, మీరు చెప్పిన చిరంజీవి గారి విషయం కొంచెం డీటెయిల్స్ పాయింట్ కూడా అన్నారు. నాకు బొమ్మన్ గారు నాకు అది ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే, ఏదో సంథింగ్ కోడిబొచ్చో సంథింగ్ ఏదో దానికి సంబంధించి అమ్ముకుంటే రోజుకి 20 లక్షలు ఏదో వస్తున్నాయి అని అన్నారు. మరి అదేంటో నాకు ఆ సబ్జెక్ట్ కరెక్షన్ చేయాలి మీరే. అంటే ఆయన ఆరోపణ ఉద్దేశం ఏంటంటే, తిరుపతిలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఈ నాన్ వెజిటేరియన్ స్టాల్స్ ఉంటాయి కదా, చికెన్స్ మటన్ అమ్మేవాటివి, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ ని తీసుకెళ్లి రీసప్లింగ్ అవి మున్సిపాలిటీ అవి చేస్తుంటారు. ఆయన ఆరోపణ ఏంటంటే, తిరుపతిలో ఉన్నటువంటి 100లో 1000 షాప్స్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ మేనేజ్మెంట్ ని ఆయన అమ్ముకుంటున్నాడని ఆయన చెప్పేది.